ఏపీలో కొత్త మంత్రివర్గం కూడా కొలువు తీరింది, వారి శాఖలు కూడా కేటాయించారు. సో ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అధికారుల ప్రక్షాళన మొదలవుతుందా అంటే అవుననే అంటున్నారు కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి మంత్రులు సైతం. సో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అంటకాగినటువంటి అధికారులకైతే ఖచ్చితంగా బదిలీ వేటు తప్పదు అనేటువంటి వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. అదేవిధంగా సమర్థవంతమైనటువంటి అధికారులకే కీలక పోస్టింగ్లు ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో మొత్తంగా చూస్తే తప్పు చేసిన అధికారులపై కూడా చర్యలు తప్పవు అంటూ కొత్త ప్రభుత్వం అయితే హెచ్చరిస్తూ ఉంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అనేక అవకతవకలు జరిగాయని, సో వాటికి బాధ్యులైనటువంటి అధికారుల మీద మరి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటూ కొత్త ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే సీఎంఓలో ఇన్నయ్యేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి ఐఏఎస్లు అనేది ఒకసారి చూస్తే రాజమౌళి, అదేవిధంగా కార్తికేయ మిశ్రా, వీళ్ళ పేర్లు అయితే బలంగా వినపడుతున్నాయి. అదేవిధంగా వేటుపడున్న ఐఏఎస్లు ఐపీఎస్ల లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. సునీల్ కుమార్, సీతారామంజనేయులు, శ్రీలక్ష్మి, అదేవిధంగా ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, మురళీధర్ రెడ్డి. సో వీరందరి మీద కూడా వేటు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఒక చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాస్తవానికి చూస్తే మరి ఎవరి మీద వేటు పడుతుంది, కొత్తగా ఇన్నటువంటి వారు ఎవరు అనేది అధికారికంగా కూడా మరి ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. మొత్తం కనుక చూస్తే అధికారుల ప్రక్షాళన తప్పదా అనేటువంటి అంశాన్ని చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడానికి తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం నియోజకవర్గం, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దీపక్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎక్స్ఎమ్మెల్సీ, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ, సీనియర్ నాయకులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దుగ్గరా శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా దీపక్ రెడ్డి గారితో మాట్లాడడం, టీడీపీ సీనియర్ నాయకులు. దీపక్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అందరికీ. సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ దీపక్ రెడ్డి గారు, కొత్త ప్రభుత్వం కొలువు తీరింది, కొత్త మంత్రిత్వ శాఖలు, అందులో 17 మందికి కొత్త వారికి అవకాశం ఇస్తూ కూటమి ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. యంగ్స్టర్స్ని, యంగ్ ఎమ్మెల్యేస్ని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. సో ఇకపోతే అధికారుల ప్రక్షాళన, ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రత్యేకించి చెప్పాలంటే సీఎంఓలో, సో అధికారుల ప్రక్షాళన ఏ మేరకు జరగనుంది అంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా వారికి అనుకూలంగా ఉండేటువంటి అధికారులను నియమించుకునే పరిస్థితులు ఉన్నాయా? నేను స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎమ్మెల్యే అయిన మన సోదరుడికి బెస్ట్ విషెస్ తెలుపుకుంటూ, బ్రహ్మనాయుడు గారు, ఇది చాలా డెలికేట్ సబ్జెక్ట్, చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలా ఈ సబ్జెక్ట్ లో అని నేను ఒక థాట్ ప్రాసెస్ లో ఉండాను. మీరు చూస్తే మన దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సివిల్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకొని రావాలా, రాగద్వేషాలకి అతీతంగా అని చెప్పి సెంట్రల్ సర్వీసెస్ అనేది పెట్టడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో మనం చూస్తే, ఎవరినన్నా మనం చూస్తే జనరల్ గా నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అంటే నేను ఐపీఎస్ అవుతాను, ఐఏఎస్ అవుతాను అని చెప్పి పిల్లలు చిన్నప్పుడే మాట్లాడే ఇది ఉంటుంది. అంటే అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ మన దేశంలో. అవును. సో అంత ప్రెస్టీజియస్ పరిస్థితిలో ఉండే ఆ కలెక్టర్ వ్యవస్థ, ఆ ఎస్పీల వ్యవస్థ, ఆ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్న గౌరవాన్ని ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో వీళ్ళు పూర్తిగా నీరుగారు చేసినారు, గబ్బుబట్టి చేసినారు, ఆ ఉన్న వ్యవస్థ మీద నమ్మకం ప్రజల్లో తీసేశారో, ఇది చాలా బాధాకరంగా నేను ఒకసారి మళ్ళా గుర్తు చేస్తా ఉన్నాను. అనేక కేసులు ఐపీఎస్లు ఐఏఎస్లు, సో వాళ్ళని ఎప్పుడు మనం గౌరవంగా కలెక్టర్ గారు లేకపోతే ఎస్పీ గారు అని చెప్పి మాట్లాడే వాళ్ళని, ఈ రోజు నేను ఇది వాడాలా లేదా మాట అని నేను కూడా ఒక థాట్ ప్రాసెస్ లో ఉండి అయినా ఆ మాట వాడాలా అని చెప్పి డిసైడ్ అయినా. మన ఈ మర్డర్ చేసిన వాళ్ళు, రేప్ చేసిన వాళ్ళు, ఈ క్రిమినల్స్ కన్నా కూడా ఇంకా పెద్ద క్రిమినల్స్ గా వీళ్ళు మన వ్యవస్థలో తయారైనారు. వీళ్ళు ఎవరు గౌరవంగా ఉండి ఈ వ్యవస్థని నడపాల్సిన బాధ్యత వీళ్ళ మీద పెట్టుకొని ఈ వ్యవస్థలో క్రైమ్ చేసే దాంతో మొత్తము మెయిన్ ప్లానింగ్ అంతా వాళ్ళు చెప్పింది వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసింది. సో సమ్ ఆఫ్ దీస్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ బిగ్గర్ క్రిమినల్స్ దాన్ ద క్రిమినల్స్ ఇన్ అవర్ సొసైటీ. ఈ వర్డ్ నేను ఎంత గట్టిగా వాడుతున్నాను అని అంటే, ఎవరన్నా ఐఏఎస్ ఐపీఎస్ వింటే సిగ్గుపడాల, ఇటువంటి మాటలు అనిపించుకుంటున్నారు అని అంటే క్రిమినల్స్ కన్నా కూడా ఒక స్థాయి తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళని. ఏందండి
కొట్టినారు అని చెప్పి అన్ని రకాల కేసులు వాళ్ళ దగ్గర తీసుకోబోయి రుజువులతో సహా చూపిస్తుంటే కూడా వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు. అసలు నాకు అన్నిటికన్నా బాధాకరం షాక్ ఏంటంటే అండి, మన లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి నేను పోయి ఫైట్ చేశాను. ఇన్ఫాక్ట్ మాతో పాటు వచ్చిన నాయకులు ఏంది నువ్వు అంత అగౌరవంగా మాట్లాడుతున్నావు అని. సో నేను చెప్పిన మీకు రుజువులతో సహా ఇస్తున్నప్పుడు మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు ఎందుకు ఈ పదవిలో ఉండరు అని చెప్పి నేను ఇదే విధంగా ఫైట్ చేసిన అప్పుడు. సో వారు ఒక విధంగా అవమానపడి చూపిండ్రు అని చెప్పి ఎవిడెన్స్ అంతా తీసుకొని వీడియో ఫుటేజ్ అన్ని మేము తీసుకొని ఇస్తే వారు ఎంక్వైరీ చేశారు. నిమ్మగడ్డ గారు ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళా అందరు కలెక్టర్లకి ఎస్పీల దగ్గరికే కదా అది పోయేది, రిటర్నింగ్ ఆఫీసర్స్ కలెక్టర్సే కదా, వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసినాము, ఇటువంటి తప్పులు ఏవి జరగలేదు అని చెప్పి మళ్ళా ఒక 2 నెలల్లో రిటర్న్ రిప్లై రాసి పంపించినారు. అందుకనే నేను చెప్పేది దీస్ పీపుల్ ఆర్ బిగ్గర్ క్రిమినల్స్ దెన్ ద బిగ్గెస్ట్ క్రిమినల్స్ ఇన్ అవర్ సొసైటీ. అందరూ కాదు కదా దీపక్ రెడ్డి గారు, నేను అందరని అంటలేదు, చేసిన వాళ్ళని అంటున్నాను. ఆ రిపోర్ట్స్ రాసి పంపించిన వాళ్ళని అంటున్నారు. మా ఇంట్లో ఒకరు చనిపోయినారు, మా మీద దాడి చేసినారని చెప్పి బాధతో వాళ్ళ దగ్గరికి పోతే అది పట్టించుకోకుండా తప్పించుకున్న ఆఫీసర్స్ గురించి మాట్లాడుతున్నారు. మా స్థలం లాక్కున్నారు, మా కాపాడండి అని చెప్పి కలెక్టర్ దగ్గరికి పోతే పట్టించుకోకుండా ఉండేవాళ్ళు. ఈ విధంగా దోచుకుంటున్నారని చెప్పి కంప్లైంట్స్ ఇస్తే పట్టించుకోకుండా ఉండేవాళ్ళు. వీళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. కానీ అన్నిటికన్నా బాధాకరమైంది ఏంటంటే ఇటువంటి చెడ్డ పేరు తెచ్చుకుంది ఐఏఎస్లు ఐపీఎస్లే అని చెప్పేదే అన్నిటికన్నా బాధాకరము. ఒకసారి మనం ఈ వ్యవస్థలో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మనం నమ్మకం పెట్టుకునే ఈ ఇన్స్టిట్యూషన్స్ నే వీళ్ళు ఏ విధంగా ఫెయిల్ చేశారు, ఏ విధంగా మనము ప్రక్షాళన తీసుకొని రావాలా అని చెప్పి ఏదో తెలుగుదేశం ఈరోజు వైసీపీ అనిందో వైసీపీ తెలుగుదేశం అనిందో కాదు, మన ప్రజలందరూ కూడా చర్చించి దీనికి ఒక డైరెక్షన్ లో ముందుకు పోయే విధంగా పోవాలా అని చెప్పేది నా ఓపెనింగ్ కామెంట్స్. బ్రహ్మనాయుడు గారు రైట్. మనతోటి ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మా తోటి మిత్రులకి, దీపక్ రెడ్డి గారికి, అలాగే శివశంకర్ గారికి ముందుగా మీకు శుభాకాంక్షలు.